బ్రౌన్ కొలువులోని తెలుగు కథ పుట్టుక. తొలి కథకులు తాతాచార్యులు. తాతాచారి చెప్పిన కథలను విన్న సిపి బ్రౌన్ అందులో 24 కథలను, శ్రీకృష్ణమాచారి చెప్పిన 2 కథలను కలిపి 1855లో సిపి బ్రౌన్ ఒక పుస్తకంగా అచ్చు వేయించారు. సిపి బ్రౌన్ అనారోగ్యంతో లండన్ వెళుతూ పీఠిక కూడా రాసి మరీ ముద్రించి వెళ్లారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని పాపులర్ తెలుగు టేల్స్ అనే పేరుతో కూడా ముద్రించారు. 1916లో తాతాచారి కథలను గిడుగు వెంకట అప్పారావు గారి సంపాదకత్వంలో ద్వితీయ ముద్రను కూడా వెలువడింది. 1951లో వాయుళ్ల వారు 3వ ముద్రను కూడా వెలువరించారు. 1974లో బంగోరే గారు అంటే బండి గోపాల్ రెడ్డి గారు ఒక చారిత్రక పరిశోధకులు, వారు 4వ ముద్రను కూడా వెలువరించారు. కానీ మలి ముద్రణ ఇప్పటికి కూడా లభ్యమే. తొలి ముద్రను కూడా కథా నిలయంలో ఉందని కారా మాస్టర్ గారు కూడా చెప్పారు. తెలుగు కథ పుట్టుక, తొలి తెలుగు కథకులు ఎవరు అనే అంశాలపై అన్ని చోట్ల చర్చ జరుగుతూనే ఉండింది. గురజాడ కందుకూరే అనే దిద్దుబాట్లు చేసుకుంటూ అసలు చరిత్రను కప్పదాటు చేస్తున్నారు. తెలుగు భాషకు బట్ట కట్టిన సిపి బ్రౌన్ కొలువులోనే పురుడు పోసుకున్న తొలి తెలుగు కథల గురించి, తొలి కథకుడు నేలటూరి వెంకటాచలం ఉరఫ్ తాతాచారి గురించి గిడుగు వెంకట అప్పారావు గారు, కొత్తపల్లి వీరభద్రరావు గారు మొదలగు చరిత్రకారులు, బంగోరే బండి గోపాలరెడ్డి గారు వరకు ప్రస్తావించి ఉన్నారు. శేషాచలం అండ్ కో మచిలీపట్నం వారు కూడా 1974లో ముద్రించారు. ఇంతటి ప్రాచుర్యం పొందిన తెలుగు తొలి కథను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? వీటిని ప్రస్తావించకపోగా కథకు 100 ఏళ్ళు 100 ఏళ్ళు అంటూ గురజాడ కందుకూరి అచ్చమాంబ చుట్టూ చర్చ తిప్పటం ఎంతవరకు సమంజసం? నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గురుపాడు గ్రామానికి చెందిన నేలటూరి వెంకటాచలం ఉరఫ్ తాతాచారికి నెల్లూరులో జీవించడం కష్టమైంది. బతుకు తెరువు కోసం తిరుపతికి పోవాల్సి వచ్చింది. బాలబాలికలకి వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. ప్రాంసు స్థూలకాయుడు, 50 ఏళ్ల చతురుడు, ఉభయ భాషా ప్రియుడు, ఇనమ్రుడు, కవితర్క, జ్యోతిష్య, వైద్య శాస్త్రములందు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. 1840లో చెన్నపట్నం వెళ్లి బ్రౌన్ కొలువులో చేరారు. బ్రౌన్ కు 7 ఏళ్లు సేవించారు. అతి తక్కువ కాలం అయినా ఆయన చిత్తాన్ని పూర్తిగా ఆకర్షించారు. కావ్యపట్టణంలో పల్నాటి వీర చరిత్రము, వసు చరిత్ర మొదలైన గ్రంథాల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. ఆయనతో మాట్లాడే సమయంలో విచిత్రాలైన కథలను చతురంగా చెప్పి ఆయనను ఆహ్లాదపరిచారు. అట్టి వాగ్మి అయిన తాతాచారి చెప్పిన కథలను విన్న సిపి బ్రౌన్ అందులో నుంచి 24 కథలను రాయించారు. దానితో పాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన 2 కథలను కూడా కలిపి 1855లో ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని కూడా పాపులర్ తెలుగు టేల్స్ అనే పేరుతో ప్రచురించారు. 1916లో తాతాచారి కథలు గిడుగు వెంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందింది. ఆ గ్రంథంలో ఒక ఆంగ్ల పీఠిక సిపి బ్రౌన్ గారు స్వయంగా రాశారు. అందు తెలుగు అనువాదం చెప్పాలి అంటే, నెల్లూరు దేశస్థుడైన తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణములు నిండా ప్రవేశం కలవాడు. ఇతను ప్లవనామ సంవత్సరమున సరి అయిన 1848 సంవత్సరంలో చెన్నపట్నం వచ్చి తాను బ్రతికి ఉండిన వరకు కొలువులో ఉండినాడు. ఈ తాతాచార్యులు నిండా పెద్ద మనిషి, సరసుడు కనుక సంభాషణలో సమయోచితమైన చిత్ర విచిత్రాలు కథలు చెబుతూ వచ్చాడు. ఆ కథలు క్రమంగా ఒక గ్రంథం రాయించి వాటిలో కూడా వేరే కొన్ని కథలు చేర్చి గ్రంథంగా అచ్చు వేయటమైనదని సిపి బ్రౌన్ గారు స్వయంగా ఆ పీఠికలో ఆంగ్లంలో రాశారు. రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు బ్రౌన్ సేవించారు. వారు 1819లో విక్రమార్కుని కథలు, 1834లో పంచతంత్ర కథలు కూడా రచించారు. ఈ సంక్షేమ రూపాలైన కథలను బ్రౌన్ మెచ్చుకున్నప్పటికీ అందులోని పండిత శైలి వారికి అంతగా రుచించలేదు. తాతాచారి కథల్లోని శైలి మెరుగైనదని వారు భావించారు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగానూ ఉండేవి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందువలన పండిత శైలికి దూరంగా ఉందని బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. అలాగే ఈ 1855లో వెలువడిన ఈ కథల పుస్తకం 99 పుటలతో ముద్రణ కాగా 1 నుండి 87 పేజీ వరకు తాతాచారి 24 కథలు ఉండేవి. 88 నుంచి 99వ పేజీ వరకు కృష్ణమాచార్యులు గారు రాసిన గాలివాన, ఉభయములకు జయములు అనే కథలు ముద్రించారు. తాతాచారి కథల్లో గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, ఎట్టివాళ్ల పట్టి కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్టు కథ లాంటివి అనేక ఉండటం విషయం. ఇందులో బహువ్రీహి అనే కథలో భాషా చమత్కారం ఉంది, కానీ సామాన్యులకు అర్థం కాదని దీనిని బ్రౌన్ వదిలేశారు. అలాగే 17వ కథ అయిన
గిరన్ కఠినమైన చక్కగా ఉందని దాన్ని కూడా పుస్తకంలో చేర్చారు. ఏమైనప్పటికీ మలిముద్రణలు ఇప్పటికీ లభ్యమే. తొలి ముద్రణ కూడా ఉందని కారా మాస్టర్ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నారు. అలాగే దాదాపు 170 ఏళ్ల చరిత్రను ఒడిసిపట్టుకున్న సాహితీ ప్రక్రియ ఈ కథ. కాల పరిణామగతిలో ఎన్నెన్నో మార్పులు రావచ్చు. అది సాహిత్య ప్రగతికి, సజీవతకి సంకేతం మాత్రమే. అంత మాత్రాన పాత వాటిని తోసేయలేము. పాత చరిత్ర పీక పిసగను లేము. కాబట్టి తెలుగు సాహిత్య యజ్ఞం చేసిన సిపి బ్రౌన్ కొలువులో పురుడు పోసుకున్న తొలి తెలుగు కథా సాహిత్యానికి నేడు భాషా పండితులు, దురభిమానులు చెల్లి గీతం ఆలపించడం సహించరాని నేరం. అంతేకాకుండా తిరుపతి నుంచి వెలువడిన తొలి కథలు అని దేశంలోని వివిధ భాషల్లోని తొలి కథలు అనే పుస్తకంలో కూడా తొలి తెలుగు కథగా కూడా తాతాజారి కథగా నమోదైంది. ఇంతటి చరిత్ర ఉండి 170 ఏళ్ల తెలుగు కథ చరిత్రను మనం ఈరోజు ఆస్వాదిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులకు కూడా తెలపండి. సదా మీ ఈతకోట సుబ్బారావు.